Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా ఎంత ఉత్కంఠతో జరిగాయో తెలుసు అందరికీ. కొన్ని పార్టీల వారు ఎవరైతే వారి వర్గం వారు మా పార్టీ రాబోతుంది, తప్పనిసరిగా ఇన్ని సీట్లు గెలవబోతున్నామని వారు చెప్తున్నారు. ఈ వైపు ఉన్నటువంటి పార్టీ వారు కూడా చెప్తున్నారు మేమే గెలవబోతున్నామని. ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత చెప్తున్నారు. ఎవరి వర్గం వారు వారి గురించి వారు చెప్పుకుంటున్నప్పటికీ జనాల్లో ఇప్పటికి ఎవరు రాబోతున్నారు, ఎవరు నెగ్గుతారనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఎవరు నెగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? అది సస్పెన్స్గానే ఉంది. పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా పార్టీ గెలుస్తారు అని అవుట్ రైట్గా చెప్పే పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసమే మేము కలిసామని వాళ్ళు చెప్తున్నారు. ఆ కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ బాగానే జరిగింది. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి, జనసేన నుంచి తెలుగుదేశానికి, తెలుగుదేశం నుంచి జనసేనకి 1% ఓట్లు కూడా ఉండి లేని బీజేపీకి కూడా జనసేన ఓట్లు, తెలుగుదేశం ఓట్లు ఇవన్నీ బాగానే జరిగినాయని చెప్తున్నారు. ఏ పార్టీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేయలే. మా పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు, కానీ మా పార్టీ నుంచి మటుకు అవతల పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి, కానీ మాకు అన్యాయం జరిగిందని ముగ్గురులో ఏ నియోజకవర్గంలోనూ ఏ పార్టీ అభ్యర్థి ప్రకటించాల. అది ఒక గమనించాల్సిన విషయం. గట్టిగా ఫైట్ చేశారు ముగ్గురు కలిసి. ప్రజల్లో కూడా గతంలో ఎప్పుడూ లేని సానుభూతి తెలుగుదేశానికి, కూటమికి వ్యక్తమైంది. అది కూడా కాదనలేని సత్యం. ఇటు పక్క చూసుకుంటే జగన్ గారు అరివేర భయంకర బలశాలి. ఎన్నికల స్ట్రాటజీ, ఎలక్షనీరింగు ఆయనకు తెలిసినట్టు వేరే వాళ్ళకి తెలియదు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భాలు తక్కువే అయినప్పటికీ కూడా ఎలక్షనీరింగ్ ఏంటి, ఓటర్ల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళని ఎలా గెలవాలి, ఇవి జగన్ గారికి తెలిసినట్టు మరొకరికి తెలుసని నేను అనుకోను. అండ్ అట్ ది సేమ్ టైం జగన్ గారి ఆలోచనను కార్యరూపంలోకి పెట్టగల ఒక భారీ సైన్యం ఆయన సొంతం. అభ్యర్థులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వైసీపీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే నాయకులు కానివ్వండి, జగన్ ఆలోచనలను యథాతథంగా ఇంప్లిమెంట్ చేయగలిగిన సైన్యం ఉంది. సో ఆ విధంగా ఆయన బలవంతుడు, ముగ్గురు కలవటం ద్వారా వీళ్ళు బలవంతులు. ఇద్దరు బలవంతులు ఢీకొన్నట్టే. చంద్రబాబు ఒక్కళ్ళే గనక జగన్ వ్యతిరేకించి ఉన్నట్టయితే, ఈ ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా పోటీ చేసి ఉన్నట్టయితే అసలు డిస్కషన్ అవసరంలా, జగన్ గారు గెలుస్తారని కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. తెలుగుదేశం యాజ్ ఎ సింగులర్ పార్టీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాచ్ టు వైసీపీ. జనసేన కలవబట్టి, బీజేపీ కలవబట్టి, ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకోబట్టి, పోలీసు యంత్రాంగం మీద అయితే ఏంటి, ఇతర ప్రభుత్వ యంత్రాంగాల మీద అయితే ఏంటి, అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించడం ఏంటి, దీనివల్ల వీళ్ళు బలవంతులయ్యారు. అందులో ఏ ఒక్కరు ముగ్గురు విడివిడిగా పోటీ చేసినట్టయితే ముగ్గురు ఫినిష్ అయిపోయి ఉండేవాళ్ళు, ఏమి సందేహం లేదు. అటు ఇటు సమానమైన ఉజ్జీలుగానే నాకు కనపడుతున్నారు. కూటమి గెలుస్తుంది అని అవుట్ రైట్గా చెప్పడానికి నా దగ్గర ఏమి పెద్ద డేటా లేదు. అట్లాగే వైసీపీకి గెలుస్తుందని కూడా నేను చెప్పలేను. అది ఒక పార్ట్. ఇక ఎన్నికల అనంతరం విశ్లేషణలను వెలువడుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడే విశ్లేషకులు ఎవరెవరో జనానికి తెలుస్తూనే ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నుంచి అనేక మంది వైసీపీకి అనుకూలంగా మాట్లాడు. నాగేశ్వర్ గారు అయితే ఆ మధ్య ముఖ్యమంత్రి గారి మీద ఎవరో రాయి విసిరారు కదా, గులకరాయి, విజయవాడలో. ఈ గులకరాయి సంఘటనపై చంద్రబాబు వైఖరి ఏంటని నాగేశ్వర్ గారు ఒక వీడియో చేశారు. ఆడెవడో గులకరాయి విసిరితే దాంట్లో చంద్రబాబు వైఖరి చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే అంత అడ్డగోలుగా వైసీపీకి విశ్లేషకులు అంత అడ్డగోలుగా వ్యవహరించారు. వాళ్ళు ఎందుకు వ్యవహరించారు అనేది వాళ్ళకే తెలుసు, కానీ మనకు తెలియదు కదా. అట్లాగే తెలుగుదేశం తరఫున కూడా విశ్లేషకులు చాలామంది ఉన్నారు. అది ఎందుకు తెలుగుదేశం గెలుస్తుందో లేకపోతే వైసీపీ ఓడిపోతుందో చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా మనం ఒక అంచనాకు రాలేం ఎవరు గెలుస్తారు ఎవరు అని. ఇవన్నీ కూడా కాలక్షేప విశ్లేషణలు.
భోంచేసి తాపీగా కూర్చొని కాసేపు వీడియో ఓపెన్ చేసి చూసుకోవడానికి తప్ప ఇవి ఎందుకు పనికిరావు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2019లో కూడా చాలా భారీ పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది, 79 ఆ ప్రాంతాల్లో. ఆడవాళ్ళు కూడా చాలా భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. రాత్రి 12 వరకు కూడా ఓటింగ్ జరిగింది. చంద్రబాబు గారు కానీ ఇతర తెలుగుదేశం నాయకులు కానీ ఏమనుకున్నారంటే, మేము ఇచ్చిన సంక్షేమ ఫలితాలు, పసుపు కుంకుమ, డ్వాక్రా మహిళలకు ఏదో రుణము, ఇట్లాంటి వాటి వల్ల మహిళలు విపరీతంగా వచ్చి ఓటేస్తున్నారు, మనకి అవుట్ రైట్గా గెలిచిపోతున్నాం అని అనుకున్నారు. కానీ గెలవాల, దారుణంగా ఓడిపోయారు. 23 సీట్లే వచ్చినాయి. చంద్రబాబు గారు చాలా రోజుల పాటు నాకేంటి 23 రావటం ఏంటి, నాకేంటి, నేను అంత పాపాలు ఏం చేశాను, అంత తప్పులు ఏం చేశాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏం తప్పులు చేశారో ఓటర్లకు తెలుసుద్ది, కానీ మీకు నాకు తెలియదు కదా. సరే, ఆ టాపిక్ అట్లా పక్కన పెడితే, ఇప్పుడు కూడా 2019లో జరిగిన ఓటింగ్ శాతం కంటే కూడా ఇంకొక 2% అదనంగా జరిగింది. 81.8 అంటే కుడి ఎడంగా 82% అనుకోవచ్చు. ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ 1957 తర్వాత ఇప్పటి వరకు ఇంత పెద్ద ఓటింగ్ జరగల. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మహిళలు పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా ఓటు చేశారు. 3200 బూతుల్లో మహిళలు రాత్రి 12 వరకు ఓటు చేశారని చెప్పి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు, మీనా గారు. కనుక ఆ ఓట్లన్నీ మాకేను, మేము ఇచ్చిన మహిళల రకరకాల ఆర్థిక సంక్షేమ పథకాల ఫలితమే ఇది, మళ్ళీ జగన్ గారు రావాలి అని వాళ్ళంతా వచ్చి ఓటేశారు అని అంటున్నారు. మన దేశంలో అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో మహిళల్లో అత్యధిక శాతం, అంటే 100 మంది మహిళలు ఉంటే 80 మంది మహిళలు సొంత బ్రెయిన్తో ఓటు వేయరు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, భర్త ఏమనుకుంటున్నాడు, ఓటింగ్కి వచ్చే ముందు భర్త ఏమి చెప్పి పంపించాడు, ఎవరికి వేయాలని, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే వాళ్ళు ఓటేస్తారు. కానీ భర్తను కాదని, లేకపోతే పిల్లల్ని కాదని, కుటుంబ సభ్యులను కాదని మహిళలు ఇండిపెండెంట్గా ఓటు వేసే విధానం ఇంకా మన రాష్ట్రాల్లో డెవలప్ అవ్వాలి. సో వాళ్ళ భర్తలు గనక ప్రో తెలుగుదేశంగా ఉండుంటే ఈ మహిళలు జగన్కి వేసే అవకాశం లేదు. లేదా వాళ్ళ భర్తలు, కుటుంబ సభ్యులు, పెద్ద మహిళలు అయితే వాళ్ళ పిల్లలు జగన్ గారి వైపు ఉంటే వాళ్ళు తెలుగుదేశానికి ఓటేసే అవకాశం లేదు. ఇది గమనించాలి. ఇట్లా ఓటేసిన సందర్భాల్లో అప్పుడు ప్రతిపక్షం గెలిచింది, ఇప్పుడు అధికార పక్షం గెలుచుద్ది అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం మీద అసహనం ఉంటే, కోపం ఉంటే, ఈ ప్రభుత్వం ఉండకూడదని అనుకుంటే భారీ ఓటింగ్ జరుగుద్ది. ప్రతి వాళ్ళు వచ్చి ఓటేస్తారు. చివరికి కాళ్ళు చేతులు లేని వాళ్ళని వీల్ చైర్లోనూ చేతుల మీద మోసుకొని కూడా వచ్చి ఓటింగ్ వేయించారు. నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు చూశాను, నేను వీల్ చైర్లో తీసుకొచ్చారు. సో క్యూలను కాదని వాళ్ళని నేరుగా పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకెళ్ళారు. సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు. అంత కదలలేని, చేతుల మీద తప్ప రావటం కుదరని వాళ్ళని కూడా ఓటింగ్కి తీసుకొచ్చారంటే, ఎవరో ఒకళ్ళు తీసుకొస్తేనేగా, తీసుకొచ్చారంటే ఎవరి మీద కోపం ఉండాలి. ఇది వైసీపీకి అనుకూల ఓటు అని నేనైతే అనుకోవటం లేదు. బేసికల్గా నా అసెస్మెంట్ తప్పు కావచ్చు, కానీ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పలేం. ఎందుకంటే మేము 2 లక్షల డబ్బు, 2.5 లక్షల కోట్ల రూపాయల డబ్బు పంచిపెట్టాం కాబట్టి ఆ డబ్బుకు విశ్వాసం వ్యక్తం చేయటం కోసం, ఆ డబ్బు తిన్నందుకు వచ్చారని వీళ్ళు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల గెలిచిన రాజకీయ పార్టీ ఏదీ లేదు ఈ దేశంలో. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పెట్టింది మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దేశంలో లక్షల కోట్ల రూపాయలు దాని కింద పని కల్పిస్తున్నారు, వాళ్ళకి డబ్బు ఉపాధి కల్పిస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు. కానీ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీకి 543 సీట్లు ఉంటే లోక్సభలో 54 వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. 54 సీట్లు వస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా రాల. అది ఎంత పెద్ద సంక్షేమ పథకం. అంచేత సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయి అనేది కరెక్ట్ కాదని గతంలో అనుభవం ఉంది, నేను అనుకుంటున్నా. సో ఈ పరిస్థితుల్లో జగన్ గారు గెలిస్తే ఒక మిరకిల్, ఓడిపోతే కూడా మిరకిలే.
ఆయనకి ఎందుకు ఓడిపోతే మెరికల్ అంటే ప్రభుత్వ యంత్రాంగం ఆయన కన్సర్న్లో ఉంది, పోలీసు వ్యవస్థ ఆయన కన్సర్న్లో ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఆయన కన్సర్న్లో ఉంది, గ్రామీణ సచివాలయ కార్యదర్శులు ఆ సిబ్బంది దాని తాలూకు సెటప్ అంతా జగన్ గారి కన్సర్న్లో ఉంది. రెండో పక్కన లక్షల కోట్ల రూపాయలు ఆయన తృణప్రాయంగా జనానికి పంచిపెడుతున్నారు, ఓటర్లకి. ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఆయన ఓడిపోవటం అంటే నిజంగా మెరకలే. గెలిస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ఓటు చీలకుండా చేసినప్పటికీ, ఇంత హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగినప్పటికీ దేశంలోనే ఎక్కడే లేనంతగా 81.8% అంటే కుడి ఎడమ 82% ఓటింగ్ జరిగినప్పటికీ ఉన్న ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసి జగన్ గారిని గెలిపించారు అంటే అది కూడా మెరికలే. అంచేత ఈ రెండు మెరికల్స్ మధ్య వాస్తవం ఏంటనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా చూచాయిగా మనం అనుకోవచ్చు. వైసీపీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉంది అని మనం అనుకోవచ్చు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి, రెండు పార్టీల్లోనూ ఆశ అయితే ఉంది కానీ ధైర్యం అయితే ఉన్నట్టు కనపట్ల. తెలుగుదేశం వైపు నుంచి ఎవరు మేము గెలుస్తామని గట్టిగా బల్లగుద్ది చెప్తున్నా మీరు అబ్జర్వ్ చేస్తే, వైసీపీ నుంచి కూడా చెప్పట్ల. అందరూ విహారయాత్రలకి, విదేశాలకి, సొంత పనుల మీద నాయకులంతా వెళ్ళిపోయారు. సైలెన్స్ మెయింటైన్ అవుతుంది. బహుశా 2వ తారీఖుకి అందరూ దిగుతారు దేశంలోకి లేదా రాష్ట్రంలోకి. ఆ 2-3 టెన్షన్ తట్టుకుంటే 4 మధ్యాహ్నానికి సినిమా తెలిసిపోతుంది ఎవరనేది. చూద్దాం. అయితే ఏ విశ్లేషణ కరెక్ట్ కాదు అనేది నా భావన. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.